మరవకము. నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సముద్రములను శాంతిని నీకు కలగజేయును. దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచి ఓనియకుము. దయను సత్యమును ఎన్నడు నిన్ను విడిచి ఓనియకుము. వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. నీ హృదయమును పలక మీద రాసుకొనుము. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయ నుండి మంచివాడవని అనిపించుకుందువు. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. అప్పుడు ఇక్కడ మనం ఆలోచించాం 7వ వచనం వరకు. ఎవరమైనా మనం ఏమనుకోకూడదంట, దేవుని ఎదుట మనసు ఎదుట కానీ నేను జ్ఞానిని కదా అని నీవు అనుకునవచ్చు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టు. చాలా వరకు ఏమనుకుంటా, నేను వాక్యం తెలుసుకుంటా కదా అని చెప్పి నేనేమనుకుంటా, నేను జ్ఞానవంతుడిని, నీకు తెలియదు అని అనుకుంటాను. ఒకవేళ అట్లా అనుకుంటే జ్ఞానమే లేదని అయిపోయాను. అజ్ఞాని అని అంటే దాంతో కన్నున్నాయని చూడలేడు, వినగలడు. నేను కూడా ఒకవేళ జ్ఞానిని కదా అని ఒకవేళ నేను అనుకుంటే కదా, నా యొక్క అజ్ఞాని నా యొక్క ఉండడు. మనందరికీ చెప్తుంది ఇదే వాక్యం. ఎవ్వరు కూడా మనకు మనమే జ్ఞానులము కదా అని మనం అనుకోవాలి. ఎందుకు అని అంటే మన జ్ఞానము దేవునితో ఉంది. ఆయనను మరి మనం చూసినప్పుడు నేను జ్ఞానిని కదా అని నీవు అనుకునవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచి అలా చాలా శ్రేష్టకరమైనటువంటి జ్ఞాపకము చేస్తూ ఉంది. 16వ అధ్యాయం సామెతలు 6వ వచనాన్ని చూద్దాము. సామెతలు 16:6. కృపాసత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషులు చెడుతనము నుండి తొలగిపోవుదురు. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహవానికి మిత్రులుగా చేయును. దేవునితో బాగుంటే ఏం చేస్తాడంట దేవుడు? శత్రువులను కూడా మిత్రులుగా చేస్తాడు. శత్రువే ఉంటాడు కానీ దేవుడు ఏం చేస్తాడు? దేవునితో మనం బాగుంటాం, శత్రువులు కూడా మిత్రులు. ఎవరైనా చేయగలుగుతారా? శత్రువు ఏమనుకుంటాం మనం? వాడు శత్రువు అని మనం గుర్తుపెట్టుకోవాలి ఉంటాం. ఎలక ఎప్పుడైనా పిల్లిని విసురుదని అనుకున్నారా? చాలా భయపడుతుంది. ఎప్పుడు ఏం పడేస్తున్నాను అని చెప్పి దొరికిన తర్వాత కూడా ఊటలు తీసుకుంటుంది. అది ఆటపెట్టి ఏం చేస్తుంది? ఆట ఆడుతుంది. ఓ ఎలక, ఎన్ని రోజులు దాకా పెట్టుకుంటావు? నేను నిన్ను గురి పెట్టుకొని ఉన్నాను. నేను ఇప్పుడు నా గోర్లతో నిన్ను కొట్టి ఉన్నాను. నిన్ను ఎక్కడికి పరారుగా అయ్యావన్నా దానికోసారి ఇది వృత్తే కష్టం అని చెప్పి వాళ్ళకి నన్ను మళ్ళీ ఇంత కొడుతుంది మళ్ళీ లేదు ఇచ్చేస్తుంది ఇట్లా అంటుంది అట్లా అంటుంది. మాట్లాడుతుంది అంటే వేటాడుతూ మనం ఉండదు అలవాటు. అంటే ఒకటేసారి
దేవునితో మనం బాగుంటాం. ఆయన ఏం చేస్తాడనంటే నీ చుట్టుపక్కల 10,000 మంది కూలీలను, నీ ఎడమ పక్కల 5,000 మంది కూలీలను నీకు అపాయము కలగనీయడు. ఆయన కలగనీయడు. నిన్ను కాపాడాలి అని అనుకుంటే ఒక కారణం ఏంటంటే కనీసం దేవుడితో ఆయనతో భయభక్తులు కలిగి ఉండాలి. అలా ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఈమె నాకు వీళ్ళని కాపాడడం నా బాధ్యత. కాబట్టి మనం చెడుతనాన్ని మనం ఏం చేయాలి? వద్దనుకోవాలి, వదిలిపెట్టాలి. సామెతలు 13 14 13 జ్ఞానుల ఉపదేశము జీవపు ఊట, అది మరణ పాశంలో నుండి విడిపించిన. ఎవరైతే జ్ఞానం కలిగినటువంటి వారు ఉంటే వాళ్ళ మాటలు మనం ఏం చేయాలి? వినాలి. దేవుని వాక్యం అనేటటువంటి జీవ ఊటను మనం ఏం చేయాలి? పొందుకోవాలి. దేవుని దయందును మనుషుల దయందును పొందుకోవాలి. చాలా మంది ఏమంటారంటే నీ స్నేహితుడి గురించి నువ్వు చెప్పు, నీ సంగతి నేను చెప్తాను. అంటే తాగేటి మనిషి పక్కన తిరిగిన తాగవచ్చు, వ్యభిచారం చేసేటటువంటి మనిషి పక్కన తిరిగిన కళ్ళు తాగేటి మనిషి పక్కన తిరిగి కళ్ళు తాగేటి మనిషి అంటే వాడు మంచివాడే ఇవ్వండి కూడా ఎమ్మడి ఒక గుణవతి అయినటువంటి స్త్రీ ఒక వ్యభిచారం చేసేటటువంటి వ్యక్తి దగ్గర ఈ నుంచి దాని వరకు నడుస్తున్నాను. ఏమంటారు? ఈ అమ్మ కూడా ఇప్పుడు పరమ మార్పు వాడు ఈమె ఆయన కూడా ఎంత అంటే ఈమెకి ఏం లేకపోవచ్చు, ఈమెకి ఆ స్వభావం లేకపోవచ్చు, కానీ నడిచే వ్యక్తిని బట్టి ఆ యొక్క మర్యాద మంచి వాళ్ళు ఎప్పటి తిరిగితే మంచి మర్యాద వస్తుంది, చెడ్డ వాళ్ళు ఎప్పటి తిరిగితే చెడ్డ అభిప్రాయం. కాబట్టి మన ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోమని చెప్పి దేవుని వాక్యం చేస్తుంది. మన ప్రవర్తన ఎంత చూసుకోవాలని బాబాయ్ గారు జాగ్రత్తగా ఎక్కడ ఉన్నాము, ఎలా ఉన్నాము, ఎవరితో మాట్లాడుతున్నాము, ఎవరితో సహవాసం చేస్తున్నాము, విశ్వాసతోటే అవిశ్వాసతోటే, నీతిమంతులతోటే అవినీతిమంతులతోటే, లంచం తీసుకునేటటువంటి వాళ్ళ దగ్గరన, దానం చేసే దగ్గరన ఎవరితో మనం స్నేహం చేస్తున్నాం ఆలోచన. అదే మన ప్రవర్తన జాగ్రత్తగా అప్పచెప్పుకునేటటువంటి. ఒకవేళ అలా అప్పచెప్పకపోతే మనకు మిగిలేదు శూన్యమే అనేటటువంటి. ఎక్కడుంటాం మనం అప్పుడు? ఇరికోళ్ళు, నమ్మనోళ్ళు, అసహ్యులు, మాంత్రికులు, బొమ్మలకు మొక్కేటోళ్ళు, దేవుణ్ణి మరచెటోళ్ళు, అబద్ధికులందరూ అందువేయబడుదురు. అబద్ధికులందరూ అందువేయబడుదురు. విడిపించు వారు లేక యాతనలో పడుదురు. విడిపించు వారు లేక యాతనలో పడుదురు. నరకమంటే ఆశామతి కాదన్నా, అది బగబగమంటే అగ్ని కుండమన్నా, అందులో పడినవాడు చావడు మరి. మంటలేమో ఆరవు కానరాదు ఏదని, మంటలేమో ఆరవు దారేమో కానరాదు. బతకాలని బయటపడాలని ఆలోచన కలిగి ఉంటే కూడా బయటికి రాలేము. ఎందుకు అని అంటే అబ్రహాం దగ్గర ఉన్నటువంటి ఆదరణ. పంపించండి, ఒక ధనవంతుడు కోరాడు, పంపించండి, నా ముఖం మీద ఒక నీటి బొట్టును వాడేయండి అని అడిగాడు. అడిగితే నీకు నాకు ఎంత అగాధం, ఆ అగాధానికి నీవు ఇక్కడ రాలేవు, నేను ఎక్కడ రాలేవు. అంటే ఎక్కడ మనం మార్చుకోవాలి? బ్రతుకుంటానే మార్చుకోవాలి. దేవుని మాటల్ని శ్రద్ధగా, దేవుని యందు భయభక్తులు కలిగి ఇక్కడనే ఉండాలి. చనిపోయిన తర్వాత మనం మంచి చేసినామా, చెడు చేసినామా, చెడు చేసినామా, అంతే. వేరే ఆశ్చర్యం లేదు. అయ్యా జగన్ చేయండి, జగన్ ఆశ్చర్యం అక్కడ ఏం అంతే ముగించి
మనల్ని ప్రేమిస్తేనే మనం ప్రేమిస్తాం. కానీ దేవుని వాక్యం ఏమని చెప్తుంది? నిన్ను ప్రేమించు వారిని ప్రేమిస్తే నీకు మనమేమో ప్రేమించిన వాళ్ళనే ప్రేమిస్తాం, దూషించిన వాళ్ళని దూషిస్తాం. కానీ నీ శత్రువు కొరకు కూడా ప్రార్థన చేయమంటుంది దేవుని వాక్యం. నీ శత్రువును కూడా క్షమించమని చెప్తూ ఉంది. వారి కొరకు ప్రార్థన చేస్తుంది. ఆదివారం రోజు ఎన్ని పనులు ఏం చేయొద్దు మనము? ఎంత బంధువులు వచ్చినా, ఎంత చాలా ఇష్టమైనటువంటి వాళ్ళైనా ఏం చేయలేదు? బంధు కావచ్చు. అది నేను చెప్తున్న మాటను వాక్యం యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం 12 నుంచి చూద్దాము. చిన్న పిల్లలారా, ఆయన నామమును బట్టి మీ పాపము క్షమింపబడినవి కనుక మీకు రాయిస్తున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిస్తున్నాను. యవనస్తులారా, మీరు దుష్టుని జయించి ఉన్నారు కనుక మీకు రాయిస్తున్నాను. చిన్న పిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిస్తున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవానిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిస్తున్నాను. యవనస్తులారా, మీరు ఫలవంతులు, దేవుని వాక్యం మీ అందు నిలుచుతున్నది, మీరు దుష్టుని జయించి ఉన్నారు కనుక మీకు రాయిస్తున్నాను. ఇక్కడ 15 ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. 17 లోకమును దాని ఆశ గతించిపోతున్నాయి కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును మనం నిరంతరం నిర్ణయాన్ని తీసుకోవాలి. భాగ్యాలు నిరంతరం ఉండే నిర్ణయాన్ని తీసుకోవాలి. తాత్కాలికమైన బంధువుల కొరకు, తాత్కాలికమైనటువంటి ప్రేమల కొరకు మనం ఆగిపోవాలి. దయచేసి నన్ను క్షమించండి. ఆదివారం నుంచి కన్నీ నుంచి కన్నీ వరకు ప్రార్థన వాక్యం నుంచి ఆ తర్వాత నేను
ఎడల ఉండవలెను, లేదా తన భర్తతో సమాధాన పడవలెను. మరియు భర్త తన భార్యను పరిత్యజింపకూడదు. ప్రభువు కాదు, నేనే తగ్గిన వారితో చెప్పినది ఏమనగా, ఏమని చెప్తుంది? భార్య ఏమవుతుందన్నా భర్తను తాగుబోతు అయినా ఆయన విరోధులని వాక్యం, ఆయనతో నేను ఉండాలని నాకు ఆశ, నా జీవిత కాలం అంతా ఉండాలని ప్రమాణం చేస్తున్నాను. కాబట్టి ఆయన బాగు చేయాలి, ఆయనను మార్చిన ఆయన దేవుని అడిగితే చాలా మంది ఈ రోజుల్లో సినిమా యాక్టర్లు ఉన్నారు కదండి, సినిమా యాక్టర్లు చాలా మంది చాలా భర్తలైన చాలా కానీ అందరూ డబ్బుంది, ఏం లేదు, బంధం, భార్య భర్తల బంధము అది కూడా చాలా మంది విడిచిపెట్టుతారే, చాలా మంది రెండో వ్యక్తి ధనవంతులు. ఎందుకంటే ఈ వాక్యం అనేటటువంటిది వాళ్ళకి ఎవరు చెప్పేవాళ్ళు లేకనో, లేకపోతే ఇని వాళ్ళు జనసేన చెప్పినటువంటి వారు చాలా మంది జీవితాల్లో చీకటి, ఏదైతే అపస్తుడైనటువంటి పౌలు గారు గ్రహించిన వాళ్ళు ఏం చేస్తారో ఏమైనప్పటికీ అట్లే భార్య, అట్లే భర్తలు క్రీస్తు మీద ఆధారపడి ఉంటారు. కాబట్టి జీవితంలో ఎదుగుడు అది మారినంత వరకు తాత్కాలికంగా నాకు ఆ చాక్లెట్ భార్యాభర్తల 5వ అధ్యాయం 22 5వ అధ్యాయం 22 25 స్త్రీలారా, ప్రభునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరసై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరసై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులకు కూడా చెప్తున్నాడు ఇక్కడ, అక్కడి వరకు భార్యకు చెప్తున్నాడు. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. దయచేసి మీరు గమనించండి, మీ భార్యలను అని అంటే అందరికి సంబంధించినటువంటి బహువచనము. భార్యలు అని అంటే ఇద్దరు ముగ్గురు చేసుకోవచ్చు కదా, పదవులు కదా అని అనుకోవద్దు. ఎందుకంటే ఒక్కటే భార్య ఇక్కడ పదం ఏంటంటే భార్యలను అని అంటే అందరూ కూడా భర్తలు తమ భార్యలను ప్రేమించాలనే విషయాన్ని గుర్తు చేస్తుంది. భార్యలు అన్నారు కదా అని చెప్పి ఇంకొక ఆయన వాక్యం
అందువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను మూఢతైనను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘంగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకునవలెనని వాక్యంతో ఉదక స్థానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించింది. ఎట్లన్నమా ఉడకైనను కలంకమైనను మరి ఏదైనాను తట్టుకొని నిలబడాలి. ఉదాహరణకు ఒక ప్రమాదంలో వరదలు పోత ఒక చెట్టు దొరికింది, చెట్టు పట్టుకొని నిలబడాలి. వరదలు వస్తున్నాయి, పాములు ఉండవు, నేను ఇడిచిపెట్టి కొట్టుకున్నాను ఓడినా పట్టుకునే నిలబడాలి. ఆ చెట్టును అలాగునే పట్టుకొని నిలబడాలి. కొంత సమయం వెయిట్ చేయాలి, కొన్ని గంటలు వెయిట్ చేయాలి, ఒక దినం వెయిట్ చేయాలి. ఆ వరదలు తగ్గగా మనము దిగగా దేవుడు ఏదో రూపకంగా సహాయం చేస్తాడు. ఎవరైనా చూసినటువంటి వారు తాడేసన్న గుంజే ప్రయత్నం చేస్తారు. కానీ ఏమన్నా జీవితంలో ఏమో చేసుకుంటూ అన్ని అందులోనే ఉంటాయి. అన్ని జీవరాశులు మందులు తినేసి మందులు కలిపేసి అన్ని భూములనే ఉంటాయి, నీళ్ళలోనే ఉంటాయి. కాబట్టి పాములు ఉంటాయి, ముసళ్ళు కూడా ఉంటాయి. కాబట్టి ఈ జీవితంలో ప్రాణానికి ఎప్పుడైతే ప్రాముఖ్యత ఇస్తారో, భార్య భర్తల బంధానికి ప్రాముఖ్యత, అది ముడతైనను కలంకమైనను అటు మరి ఏదైనాను ప్రమాణం చేసినామంటే కట్టుకోవాలి మన జీవితం. కాబట్టి ఎప్పుడు మనము విడిచిపోవద్దు. తిమోతి పత్రిక చూద్దాం. మొదటి తిమోతి 4 మొదటి 5 వచనాలు. మొదటి తిమోతి 4 మొదటి. అయితే కడవరి దినములో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాసభ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్తున్నాడు. ఆ అబద్ధికుల వాత వేయబడిన మనస్సాక్షి గల వారై వివాహము నిషేధించు సత్య విషయమై అనుభవ జ్ఞానం గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొను నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవలెనని చెప్పుకుందురు. దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొనిన ఎడల ఏదియూ నిషేధించ తగినది కాదు. ఏలయనగా అది దేవుని వాక్యం వలన ప్రార్థన వలన పవిత్రపరచబడుతున్నది. ఏదైనా కూడా ఏం చేస్తుంది? ప్రార్థన చేసుకుంటున్నాం. ఉదాహరణకు నన్నే ఎవరైనా భోజనం చేయడానికి సాధ్యమైనంత వరకు క్రైస్తవం అనుకోకుండా ఒక
బలమైన పునాది నిలకడగా ఉన్నది. ప్రభువు తన వారిని ఎరుగును. అనుదినము ప్రభు నామమును ఒప్పుకొను ప్రతి వాడును